పిచ్చిదాన్ని మన వైపు తిప్పుకుని మన శత్రువుల్ని చంపిద్దాం. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు గౌతమి. వాళ్ళు 4 రోజులు ఇక్కడే ఉంటారు, మనం ఫ్యాక్టరీ కడుతున్నామా? రైతులకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నీకు అప్పు చెప్తున్నాను. ఈ అన్యాయం అడ్డుకోవాలి మనం. ఆ దేవుడిని అర్జెంట్ గా భూమి మీద దింపు. మనం బెకార్లు కాకుండా ఆపమని చెప్పు. అండి ఏమండి కాఫీ అండి. మర్యాదగా కప్పు అక్కడ పెట్టి బయటకెళ్ళు. నేను కాస్త తాగిచ్చేసానుగా. ఆయన కాఫీ నువ్వు తాగావా? అసలు ఆ కాఫీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? లక్ష్మమ్మ నువ్వు కదా తీసుకెళ్ళావు. నా దగ్గర నుండి ఈ అమ్మ కొట్టి బలవంతంగా తీసుకెళ్లారమ్మా. మరి నువ్వు కాఫీ కప్ ఇవ్వకపోతే కోపం రాదా? ఆ కప్ ఇప్పుడు ఎక్కడుంది? ఆయన రూమ్ లోనే ఉంది. లక్ష్మి రుద్రన్ పట్టుకో. ఏమైంది? భలే పనిచేశారమ్మా. మంచి పనే కదా చేశాను, లేదంటే ఆయన చేదు కాఫీ తాగేవారు. ఇప్పుడు ఆ ఎంగిలి కాఫీ తాగారో ఏంటో. ఏమైంది గౌతమి? ఆ కాఫీ ఇషిక ఎంగిల్ చేసింది. ఏంటి తను ఎంగిల్ చేయడం ఏంటి? నేనేం కావాలని చేయలేదు. కాఫీ రుచిగా ఉందో లేదో, ఒకవేళ రుచిగా లేకపోతే పాప ఎలా తాగుతారో అని ఒక సిప్ చేశానంతే. అయినా నేను తాగబట్టేగా కాఫీ చేదుగా ఉందని తెలిసింది. నేను కాఫీ తాగితే నీకెందుకు, విషం తాగితే నీకెందుకు? విషం తాగితే చచ్చిపోతారు. అయితే ఆ విషం నువ్వే తాగించావు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? అయ్యో బ్యాడ్ బాయ్. అయినా నువ్వేంటి గౌతమి, తన కాఫీ ఇచ్చేందుకు పంపావు? అది తానేం పంపలేదు, నేనే పని మనిషిని కొట్టి తీసుకొచ్చా. గౌతమి ఇంకోసారి తన ఈ గదిలో అడుగు పెట్టకూడదు, ఇప్పుడే చెప్తున్నాను. సరే అయితే పో. రా గౌతమి మనం వెళ్దాం. గెట్ అవుట్. నువ్వే గెట్ అవుట్. రా గౌతమి రా. సార్ పోస్ట్ వచ్చింది. నమస్తే సార్. నమస్తే. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఉంటాను సార్. గౌరవనీయులైన శ్రీ విజయ్ గారికి వరుదిని రాయునది. నేను జైలుకి వెళ్ళాక ఇన్ని రోజులకి రాస్తున్నాను. ఎంతగానో ప్రేమించిన మిమ్మల్ని మోసం చేశాను. మీ అన్నగారి చావుకి కారణమయ్యాను. కుటుంబం చిన్న భిన్నం అయ్యేలా చేశాను. నా పాపాలకు పడ్డ శిక్ష చాలా చిన్నది. ఈ రోజుతో అది కూడా పూర్తయింది. నేను విడుదలయ్యాను. కానీ నేను మీ దగ్గరికి రావడం లేదు. అందుకే తెలియని గమనం వైపు వెళ్తున్నాను. మీరు వేరే పెళ్లి చేసుకోండి. అందుకు అంగీకరిస్తూ విడాకుల పత్రాలపై సంతకం చేసి పంపించాను.
మీరు మరో పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. సెలవు. విజయ్, ఈ విడాకులేంటి? మేమిప్పుడు విడిపోలేదు కృష్ణ. అసలు మేమెప్పుడు కలిసేలేం. అది కాదు, మిమ్మల్ని కలవకుండా తను వెళ్ళిపోవడం ఏంటి? మేం కలవం కృష్ణ. తను నా జీవితంలోంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. తన వల్లే మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. అంత తలకిందులైపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. వరుధిని తన తప్పు తెలుసుకుంది. ఒక్కసారి తనెక్కడుందో కనుక్కొని. వద్దు కృష్ణ, వద్దు. కొందరిని మన జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించకపోవడమే మంచిది. తన గురించి వదిలే. అయినా మీ వయసు ఎంతని? మీకు తోడు కావాలి కదా. పింకీకి తల్లి కావాలి. వరుధిని పింకీకి సొంత తల్లి కాదు. తన కన్న తల్లిని పింకీ ఎప్పుడూ మర్చిపోయింది. పోనీ వరుధినిపై కోపం ఉంటే మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు పెళ్లి అచ్చురాదు కృష్ణ. ఒక భార్యను చంపేశారు, ఇంకో భార్య మా అన్నయ్యని చంపేసింది. నా పెళ్లి చావులకి తప్ప సంసారానికి పనికిరాదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? 2 సార్లు రుజువైంది కదా. దేవుడు చెప్పేశాడు కృష్ణ. లేదు, యాదృచ్ఛికంగా జరిగిన విషయాల్ని దురదృష్టం అనుకోకూడదు. నాకు నిజంగా అదృష్టం లేదు. మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉంటాం. నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. అబద్ధం చెప్పకండి విజయ్ గారు. మాకోసం మీరెంతో చేశారు. మా చేతుల మీదుగా మీ పెళ్లి జరగాలి. వద్దు కృష్ణ, ఈ జన్మకి చాలు. నా లక్ష్యాలు నెరవేరాయి. నాకింకే ఆశలు లేవు. అది కాదు, నేను కృష్ణ, పెళ్లి విషయంలో నా మనసు మారదు. రుద్రని కన్న కొడుకులా చూసుకుంటున్నా. పింకీని కూతుర్లా వదిన చూసుకోలేదా? నాకు ఆ నమ్మకం ఉంది. పింకీకి ఏ లోటు జరగదు. పింకీ ఒక్కదాని గురించే కాదు, మీ గురించి కూడా ఆలోచించండి విజయ్. నేను బాగానే ఉన్నాను. నేను ఇలాగే ఉంటాను కృష్ణ. యూ డోంట్ వరీ. ఇష్కా, ఇషికా, అమ్మే ఇష్కా, ఇషికా, ఇషికా, అమ్మే ఇష్కా.
ఏందలా దొంగను చూసినట్టు చూస్తున్నావు? నువ్వు ఈ చీర కట్టుకున్నావేంటి? కట్టుకోకూడదా? వెంటనే ఇప్పేసి నీ చీర కట్టుకో. ఇది ఈశ్వర బాబు పెద్ద భార్య అనసూయమ్మ గారిది. అయితే ఏంటంట? అయినా ఇదేదో దేవత చీర అన్నట్టు చెప్తున్నావేంటి? దేవతే, అనసూయమ్మ దేవతే. నీకేం తెలుసు ఆ అమ్మ గురించి? సరే, నాకేం తెలీదు. ఆ దేవత చీర కట్టుకున్నందుకే ఇంతిదైపోతుండవే. మరి ఆ దేవత మొగుణ్ణి కట్టుకున్న నీ మనవరాల్ని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు కదా, దాన్నేమంటావు? చీరకే ఇంతిదైతే కృష్ణ ఏకంగా శాల్తీనే. నీచంగా మాట్లాడుకో. వాళ్ళ బంధం నీకు అర్థం కాదు. అబ్బో, గొప్ప బంధం మరి. లోకంలో ఏడన ఉంటదా మరి? నీ కూతురులాగా నా మనవరాలు ఎవరిని మోసం చేయలేదు. కృష్ణ హత్యలు కుట్రలు చేయలేదు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సర్లే, ఆ భాగవతం అంతా నాకెందుకు? వెంటనే వెళ్ళిపోదామని కట్టుబట్టలతో వచ్చా. హలో, నా కాడింకో కోక లేదు, అందుకే ఇది కట్టుకున్నాను. కావాలంటే నా చీర కట్టుకో. నేనంత గతిలేదని కాదు. మాది రాయలసీమ, నాది రాయల్ ఫ్యామిలీ. నేను ఇటువంటి ముతక చీరలో కట్టను. అబ్బా, పెద్ద ఫ్యామిలీ, పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఇంటి పేరేమో కస్తూరి, ఇంట్లోనేమో గబ్బిలాల కంపు. చేసేదేమో శివ పూజలు, దూరేది. అంత దిక్కుమాల చరిత్ర నాకు లేదు. ఓ అబ్బా, ఎవడకు తెలీదు మీ చరిత్ర. టీవీలో పేపర్లో కథలు కథలుగా వచ్చాయి. అదంతా ఎందుకు? నీ మనవరాలు మా ఇష్కని పసిపాపలా చూసుకుంటాండాది. నువ్వేమో నన్ను దెయ్యంలాగా చూస్తాండావు. నా సంగతి నీకు ఇంకా తెలీదు. సీమ 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 చూపిస్తాను. ఇదిగా నా సంగతి నీకు ఇంకా తెలీదు. సినిమా 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 చూపిస్తానే. చూపి, నేను చూడటానికి రెడీగానే ఉన్నా. నువ్వు కూర్చో. దుంపదేగా ఎప్పుడు ఎప్పుడు బాగుపడుతుంది నీ పిచ్చి? చంపుతాను వేదవగానే వెళ్ళి అక్కడ కూర్చో. కూర్చో. వదినా, 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 మామగారు, వదిన ఎక్కడ? వంటగదిలో ఉందయ్యా. వదినా, వంటలన్నీ అయిపోయా? అవుతున్నాయండి. త్వరగా కానివ్వండి వదినా. మాతాజీ గారు బయలుదేరానట. అవునా? మాతాజీ గారు మన ఇంటికి రావడం చాలా అదృష్టం. ఏ లోటు రాకుండా చూసుకోండి. ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఏ లోపం జరగనివ్వను. థ్యాంక్ యూ వదినా. త్వరగా కానిచ్చండి. ఊరుకో తండ్రి, ఊరుకో బాబు, ఊరుకో నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో 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 నాన్న, ఊరుకోమ్మా. అమ్మగారు, రుద్రబాబు మీ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర ఉండట్లేదమ్మా. అయ్యో, ఆ వంటలేవో నేను చేస్తాను, బాబుని మీరు చూసుకోండి. ఇటు రుద్రా. ఓ, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? లక్ష్మమ్మ, త్వరగా కానీ మాతాజీ వచ్చేస్తున్నాడంట. అలాగేనమ్మా. చూడు.
కూరలో ఇంకా ఉప్పేయలేదు, అది కూడా చూడు. అలాగే అమ్మా. ఊరుకో నాన్న, ఊరుకో. ఏడవకమ్మా, ఊరుకో. ఏడవకు నాన్న. అవును. లక్ష్మమ్మ, వస్తున్నానమ్మా. లక్ష్మి త్వరగా రావే. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? నువ్వు త్వరగా బయటికి వెళ్ళి తోమలపాకులు కోసుకురా. అలాగే అమ్మా. వెళ్ళు. గౌతమి కూరలో ఉప్పేమంది కదా. ఎన్ని వంటలో. అవును, ఏదో కూరలో ఉప్పేమని గౌతమి చెప్పింది కదా. ఏం కూరప్పా? అన్నిట్లో వేసేస్తాను. ఇంకా చేస్తాను. తెల్లగా ఉందేంటి? వేసిస్తాను. ఏంటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? నేనెందుకు రెడీ అవడం? అదేంటండి, ఈ రోజు మన ఇంటికి మాతాజీ గారు వస్తున్నారు కదా. వస్తే మీకు మతిపోయినట్టుంది. ఆవిడ మనతో కలిసి భోంచేస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. అలాంటివి నాకు ఇష్టం ఉండదు, నేను రాను. అందరూ వచ్చి మీరు రాకపోతే మాతాజీ ఫీల్ అవుతారండి. అయితే అవని, నాకేంటి? అది కాదండి, ఆవిడికి కోపం వస్తుంది. ఐ డోంట్ కేర్. విజయ్ గారు కూడా బాధపడతారండి. చూడు, విజయ్కి నా క్యారెక్టర్ గురించి తెలుసు. పోనీ నా కోసమైనా రావచ్చు కదా. నీకు నా క్యారెక్టర్ గురించి తెలుసు కదా. కలిసి భోంచేద్దామండి, ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి భోంచేయండి. అవునా బాబు రుద్ర, ఈ రోజు మనం ఏమేం వంటలు చేసామో మీ డాడీకి చెప్పు నాన్న. మీ డాడీ ఇష్టంగా తింటారని ఈ మమ్మీ కష్టపడి ములక్కాడల పులుసు, ముద్దపప్పు, ఉలవచారు, నాటుకోడి పులుసు, బొబ్బర్ల వడలు, పులిహోర, పెరుగు వడ ఇవన్నీ కష్టపడి చేసా కదా నాన్న. మరి మీ డాడీ ఏమో రానంటున్నారు. మన కష్టం అంతా వృధా కదా. అన్ని వంటలు ఎందుకు చేశారు? అవన్నీ మాత తింటుందా ఏంటి? అవన్నీ మాత కోసం ఏం చేయలేదని మీ డాడీకి చెప్పు నాన్న. మన ఇంటికి దేవుడు వచ్చినా సరే ఆయనకు పెట్టే ప్రసాదం కూడా మీ డాడీకి ఇష్టమైందే పెడతామని చెప్పు. ఇంత చెప్పినా రాకపోతే నైట్ కి కూడా ఫుడ్ ఉండదని చెప్పు. అంత బతిమాలాల్సిన అవసరం లేదు, మేము భోజనానికి వస్తున్నాం. మేం బతిమలాడట్లేదు, బెదిరించాం. అయినా సరే
మేము వస్తాం. అవును రుద్ర గారు, మీ మమ్మీ వట్టి వంటలే చేసిందా లేక ఇంకేమన్నా? పెనం మీద అట్ల కాడు కూడా పెట్టొచ్చాను. వస్తే వేడి వేడిగా వాతలు కూడా వేస్తానని చెప్పు. అబ్బో సరే, అలాంటివి నాకు అక్కర్లేదులే. మరి వెళ్ళి రెడీ అవ్వండి. 5 minutes. నమస్తే మాతాజీ. రండి. నమస్కారం మాతాజీ. నమస్కారం అమ్మా. లక్ష్మి, ఇది బయటపడే. అలాగేనమ్మా. రండి మాతాజీ. రెండమ్మా. రండి. కూర్చోండి మాతాజీ, కూర్చోండి. దండం పెట్టు మాతాజీకి. ఏదో పొరపాటు జరిగింది. ఒక్క కూరలో ఉప్పు ఉంటే పొరపాటు, అన్ని కూరల్లో ఉప్పు ఉంటే పథకం.